దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హగ్గై గ్రంథం 2వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనము చదివి మనము ధ్యానిద్దాం. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానము ఎంత గొప్పది. ఆ వాగ్దానము నెరవేర్పు చూడడము దానికన్నా గొప్ప విషయమని మనము నేర్చుకోవాలి. హగ్గై అనే మాటకి అర్థమేనంటే పండగ, యెహోవా యొక్క పండగ చేసుకోవడం. దేవుని బిడ్డలారా, హగ్గై అంటే పండగ అన్నమాట. శాస్త్రులాగా చెప్పారు, హగ్గైకి వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు హగ్గై అని పేరు పెట్టారంటే పండుగ రోజు పుట్టి ఉంటారు. యూదుల ఆచారం ఏంటంటే ఏ రోజు పుడతారో దాని తగినట్టుగా పేర్లు పెడుతూ ఉంటారు. దుఃఖంతో పుడితే దుఃఖం కలిగిన పేరు, సంతోషంతో పుడితే సంతోషమైన పేరు. కాబట్టి హగ్గైని ప్రవక్తకి పేరు పెట్టడానికి కారణం ఎందుకంటే తను పుట్టిన దినము ఒక పండగ దినమై ఉండొచ్చని శాస్త్రులు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఆఖరి భాగం, పాత నిబంధన ఆఖరి భాగంలో 12 చిన్న ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళలో లెక్కలో 10వ ప్రవక్తగా దేవుడు పిలిచిన ఒక అద్భుతమైన దైవ సేవకుడుగా ఉన్నాడు. ఫస్ట్ దేవుని యొక్క ఆలయముని కడవరి దినాలు లేకుంటే ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క ఆలయం ఎలాగుంటుందంటే ఆయన మహిమ ద్వారా నింపబడిన ఆలయముగా ఉంటుందని ఒక అద్భుతమైన ఒక వాగ్దానముని సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయన ప్రజలకి సెలవిచ్చాడు. దీని ముందు జరిగిన విషయాలు కాదు, దీని ముందు జరిగిన ఎలాంటి కార్యము కాదు, కానీ కడవరి దినాల్లో దేవుడు తన ఆలయముని ఆయన ఆత్మ ద్వారా నడిపించి ఆయన మహిమ ద్వారా నడిపించే దేవుడని ఈ యొక్క వాగ్దానము ద్వారా మనము నేర్చుకోవచ్చు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఆలయము అన్నప్పుడు దాదాపు 586 BCలో సొలొమోను మహారాజు ఒక అద్భుతమైన దేవాలయం కట్టాడు. ఆ దేవాలయం కట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ యొక్క దేవాలయము కూలిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు బబిలోను దేశపు రాజు అయిన నెబుకద్నెజరు రాజు బానిసలుగా తీసుకుని వెళ్ళాడు. అలాంటి సమయంలో ఈ యొక్క దేవాలయం అనేది కూలిపోయింది. దేవుని యొక్క ప్రజలందరూ కూడా యూదా దేశం నుండి ప్రజలందరూ కూడా బబిలోను దేశంలో బానిసలుగా వెళ్ళారు. వాళ్ళలో కొంతమంది మనకి దానియేలు గ్రంథములో మనము చదివి ఉన్నాం. షడ్రక్, మేషక్, అబేద్నెగో, డానియేలు గురించి మనము చదివాము. బానిసలుగా వాళ్ళు నివసించారు, చాలా కష్టాలు పడారు. అయితే ఒక నూతనమైన రాజు వచ్చినప్పుడు ఈ యూదులందరినీ కూడా వాళ్ళ దేశానికి పంపించాలని రాజు తెలియపరిచాడంట. వెంటనే ఆనాడు వాళ్ళు బయలుదేరినప్పుడు దాదాపు 50,000 మంది ఆ యొక్క ప్రాంతం నుంచి ఆ యొక్క బబిలోను దేశం నుంచి బయలుదేరనని ఆ యొక్క సంఖ్యలు తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 50,000 మంది బయలుదేరి యూదా దేశానికి వెళ్ళి దేవుని యొక్క ఆలయాన్ని కట్టాలని ఒక నిర్ణయం చేసుకున్నారు. దేవుడు మాట్లాడిన ప్రకారము మీరు నా ఆలయముని కట్టండి అని వాళ్ళకి తెలియపరిచాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వెంటనే దేవుడికి ఆలయముని కట్టాలని వాళ్ళు ప్రయత్నం చేయడం ప్రారంభించారు. 556వ సంవత్సరంలో ఏమైందంటే వాళ్ళు వెంటనే ఫౌండేషన్ వేశారు, పునాది రాయి వేశారు, ఫౌండేషన్ అంతా పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ఏమైందంటే అక్కడ రాజకీయమైన సమస్యలు వచ్చేసాయి. అక్కడ లోకల్గా కొంతమంది ఆ యొక్క ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం ప్రారంభించారు. దేవుని యొక్క ఆలయము కట్టాలనే వాళ్ళకి ఆ యొక్క చాలా బాధ కలిగిపోయింది. దాని ద్వారా ప్రజలందరూ కూడా ఆ ఫౌండేషన్ తాపేసి దేవుని యొక్క ఆలయము కట్టలేకపోయారు. ఇలాంటి సమయంలో దేవుడు కొంతమంది ప్రవక్తలని దేవుడు ఎన్నుకున్నాడు. ఎజ్రా లాంటి ప్రవక్త, హగ్గై లాంటి ప్రవక్త, జెఫనయా లాంటి ప్రవక్తల్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే ఫౌండేషన్ వేశారు, కానీ సంఘము పూర్తిగా పూర్తవలేని పరిస్థితిలో ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ స్థలమని ఆటంకంగా అయిపోయింది, ఆ ఫౌండేషన్ మాత్రం మిగిలిపోయింది. వెంటనే దేవుని యొక్క కోపము ఆ ప్రజల మీద రగలడం ప్రారంభించింది. అందుకని హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే
2వ వచనం నుంచి 6వ వచనం వరకు చదివిందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ 2వ వచనం నుంచి ఈ యొక్క 5వ వచనం వరకు మీరు చూసినట్లయితే దేవుడు ప్రజల గురించి ఒక కంప్లైంట్ రైజ్ చేస్తున్నాడు. ఏంటంటే, మీ విషయాల గురించి మీరు చూసుకుంటున్నారు, నా ఫౌండేషన్ వేశారు, అక్కడతో ఆగిపోయింది దేవుని ఒక పని. అయితే మీరేమో భవనంలో జీవిస్తున్నారు, మీరేమో చక్కగా ఉన్నారు. అయితే నా దేవుని ఒక ఆలయము, నా పరిశుద్ధ నివాస స్థలము పని ఆగిపోయింది. కాబట్టి నేనేం చేశానంటే, ఆ యొక్క 6వ వచనం నుంచి 7వ వచనం వరకు మీరు చూసినట్లయితే అక్కడ దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు కష్టపడుతున్నారు కానీ కొంచెమే ఇంటికి తీసుకువెళ్తున్నారు, మీరు తింటున్నారు కానీ అది మీకు సరిపోవట్లేదు, మీరు తాగుతున్నారు కానీ తృప్తి నొందట్లేదు, అదేలాగా మీరు బట్టలు వేసుకుంటున్నారు కానీ చలి ఆగట్లేదు, అదేలాగా మీరు సంపాదించిన డబ్బుని రంధ్రమున్న ఒక బ్యాగ్లో వేస్తున్నారని చక్కగా దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో జాగ్రత్తగా చూడాలి. దేవుని ఒక పనిని మొట్టమొదటి పనిగా మీరు పెట్టుకోవాలి. ప్రతి క్రైస్తుడని నీవు, యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీవు, యేసు ప్రభు ఒక ముఖ్యమైన ఆజ్ఞనంటే నా సువార్తని లోకమంతటికి తీసుకుని వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞని మనమందరం కూడా గైకొనాలి. మనం సొంత విషయాల గురించి ఆలోచిస్తున్నాం, అందుకని కొన్నిసార్లు మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేని పరిస్థితుల్లో ఉన్నాము. దేవుని యొక్క దీవెనలు మన కుటుంబాలకి రావట్లేదు. ఎందుకంటే దేవుని యొక్క సంఘ పరిచర్యలో మనమందరం కూడా పాలిభాగస్తులై ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడేటప్పుడు మనలో ఒక భయము, మనలో ఒక వణుకు రావాలి. ఎందుకంటే మనతో మాట్లాడే వ్యక్తి చాలా ఉన్నతమైన వ్యక్తి. దేవుని ఆలయంలో దేవుని యొక్క సేవకుడు మాట్లాడేటప్పుడు చాలా భయభక్తిగా దేవుడు నాతో ఏమి మాట్లాడతాడా అనే ఒక స్వరము కలిగి మనము వినే కలిగిన ఒక విశ్వాసిగా మనం ఉండాలి. ఇక్కడ హగ్గయి ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. బాబు, మీరెందుకు పైకి రావట్లేదంటే మీ పనులు చూసుకుంటున్నారు, నా మందిరపు పనులు ఆగిపోతున్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ ప్రజలకి అర్థం కాలేదు. అప్పుడు దేవుడు ఆ యొక్క హగ్గయి ద్వారా మాట్లాడుతున్నాడు. 7వ వచనం నుంచి, మీ మార్గాలు జాగ్రత్తగా చూసుకోండి, కొండకు వెళ్ళండి, పెద్ద పెద్ద మానులు కోసుకుని వచ్చి నా ఆలయంని నిర్మించండి అని చెప్పి దేవుడు ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో చాలా మంది భక్తులు ముందుకు వచ్చారు. దరియస్ అనే ఒక మంచి రాజు ఆయన ముందుకు వచ్చాడు. అదేలాగా కొంతమంది గవర్నర్ మంచి ముందుకు వచ్చేసి ఆయన జెజబాబేలు ఆయన ముందుకు వచ్చి ఈ పనిని సహకరించడానికి ముందు నిలబడాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 520వ సంవత్సరము BCలో ఏమైందంటే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ఆ యొక్క ఇబ్రీలందరూ కూడా, ఆ యొక్క యూదులందరూ కూడా ముందుకు వచ్చారు. ముందుకు వచ్చి వాళ్ళు దేవాలయంని నిర్మించడానికి నిర్ణయం చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, అద్భుతమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క నిర్ణయం చేశారో దేవుడు వాళ్ళని స్వస్థపరచడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. మీరు హగ్గయి గ్రంథం 1వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే ఇది సెప్టెంబర్ మాసము 6వ తారీఖున రాసిన ఒక పుస్తకం అన్నమాట. కాబట్టి ఈ యొక్క హగ్గయి గ్రంథము 1వ అధ్యాయాన్ని సెప్టెంబర్ మాసములో రాయబడి ఉంది. ఆ యొక్క 2వ అధ్యాయానికి వచ్చి చూసినప్పుడు అక్టోబర్ మాసములో హగ్గయి రాశాడు.
అదేలాగా మీరు ఇంకా కిందకు వచ్చి చూసినప్పుడు హగ్గయి రాసినప్పుడు 2వ అధ్యాయము 10 నుంచి 19వ వచనం వరకు మీరు చూసినట్లయితే అది డిసెంబరు 24వ తారీఖున ఆ యొక్క దినములో ఆ యొక్క 9వ మాసం అని రాయబడింది. బైబిల్లో 9వ మాసం అంటే డిసెంబర్ మాసము. ఇంకా మీరు ముందుకు వెళ్ళి చూసినప్పుడు హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 20 నుంచి 23 వరకు మీరు చూసినప్పుడు డిసెంబర్ మాసంలోనే ఆ యొక్క లేఖనాలు రాశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మాసములో ఆ యొక్క ప్రజల్లో మార్పు రావడం జరిగింది. దేవుడు తన ప్రజలతో మాట్లాడడం ప్రారంభించాడు. ఇంత కష్టపడి నా ఆలయంని మీరు కడుతున్నారు కనుక నేను మునిపిటం కన్నా ఇప్పుడు నేను నా ఆత్మని మీ యొక్క సంఘములో కుమరిస్తాను, నా యొక్క మహిమ సంఘములో నిండి ఉంటుందని దేవుడు మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, మన యేసయ్య ఈ భూమికి రావడానికి కారణం ఎందుకంటే సంఘాన్ని స్థాపించడానికి అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక ముఖ్య ఉద్దేశం అది. అందుకని ఆయన ఈ భూమికి వచ్చాడు సంఘాన్ని స్థాపించడానికి. సంఘం అంటే సాధారణంగా మనం తీసుకోకూడదు. సంఘం అంటే బిల్డింగ్ కాదండి, సంఘం అంటే ఆత్మలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కొరకై ప్రత్యేకించబడిన ఒక స్థలములో కూడుకోవడం, దేవుని ఆరాధించడానికి ఒక మహిమ కలిగిన ఆలయాన్ని దేవుని కొరకై మనము కట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పాత నిబంధన ప్రకారం మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ప్రత్యక్ష గుడారం ఉండేది. ప్రత్యక్ష గుడారంని దేవుడు నిర్మించడానికి కారణం ఎందుకంటే ప్రజలు ఆ స్థలానికి వచ్చి తను తాను పరిశీలించుకొని పాపాన్ని ఒప్పుకొని ఆ యొక్క గొర్రె పిల్ల కానీ ఏదో ఒక మంచి జంతువుని దేవుని కొరకై పెంచి దాన్ని బలిగా ఇచ్చి వాళ్ళ పాపాల నుంచి విడుదల పొందుకొని వెళ్ళే ప్రాంతం పేరు ప్రత్యక్ష గుడారము. అక్కడ దేవుని యొక్క మందస్సము ఉంటుంది. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా చూసినట్లయితే పరలోకములో కూడా దేవుని యొక్క మందస్సం ఉంటుందంట. అంటే ఏంటి? ఈ భూమిలో ఉన్న ఆలయము పరలోకములో కూడా అదేలాగా ఉంటుందంట. మీరు భూమిలో ఏమైతే చేస్తారో పరలోకంలో కూడా అవే జరుగుతాయి. అంటే నీతిమంతులు పరిశుద్ధులు ఈ భూమిలో ఏమైతే నిర్మిస్తారో అది కూడా పరలోకంలో దేవుడు చేస్తారని వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఒక మహిమ ఏంటంటే ఆ యాజకుడు మాత్రమే లోపలికి వచ్చి అది పరిశుద్ధమైన స్థలం ఇది. ఆ స్థలంలో నుంచి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి మరలా బయటికి వచ్చి ప్రజలకి దేవుని విషయాలు తెలియపరిచేవాడు. ఇలాంటి విషయం ఉన్నప్పుడు ఒకవేళ ఆ యొక్క యాజకుడు పాపం చేస్తున్నట్లయితే దేవునికి వ్యతిరేకమైన పాపం చేసి ఒకవేళ అది పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళినట్లయితే ఆయన మరణిస్తాడు. యాజకుడు కని ఒక బట్టలు దేవుడు నిర్మించాడు. ఆ బట్టల్లో తన ఆ యొక్క నడుముకి ఒక తాడు కట్టేవారంట. ఆ తాడు ఎందుకు కట్టేవారంటే ఆ తాడు ఏదో స్టైల్కి కట్టేవారు కాదు, కానీ కొన్ని మీటర్లు ఉంటుంది అనమాట. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో అది పరిశుద్ధ స్థలం నుంచి ఆ యొక్క డోర్ బయట వరకు ఆ తాడు ఉంటుంది అనమాట. 3 రోజులు కనిపెట్టేవారు. ఒకవేళ యాజకుడు రాకున్నట్లయితే ఆ తాడు పెట్టి ఆయన శవాన్ని బయటికి తీసేసేవారు అనమాట. ఇలాంటి పరిస్థితిలో ఉండేది. అయితే దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి ఆలయము ఈనాడు నిర్మించబడిన ఈ ఆలయంలో పాపులు వచ్చి దేవుని ఆరాధించే మహిమ కలిగిన స్థలము దేవుని యొక్క మందిరము. దేవునికి స్తోత్రం. అందుకని ఈ వాగ్దానము నెరవేర్పు యేసు ప్రభులోకి వచ్చిందనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. హగ్గయి ద్వారా దేవుడు ఏమైతే మాట్లాడాడో ఆ యొక్క గడపటి కాలమందు లేకుంటే దీని ముందున్న కాలము కన్నా రాబోయే కాలములో నేను దేవుని యొక్క మహిమను లేకుంటే నా మహిమను ఆలయంలో నింపుతాను అని వాగ్దానము చేశాడు. ఎందుకు తెలుసా? పాపులు వస్తారు, దేవుని స్వరాన్ని వింటారు, మారు మనసు పొందుతారు, బాప్టిజం పొందుతున్నారు, అభిషేకం పొందుకుంటున్నారు, ఆత్మ కార్యాలు జరుగుతూ ఉన్నాయి, సంఘములో మార్పు జరుగుతూ ఉంది. కారణం ఎందుకు? గడపటి కాలము కన్నా ఈ కాలమందు దేవుడు తన మహిమ ద్వారా సంఘాన్ని నింపే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు లేఖనాల్లో ఉండే వాగ్దానాలు మనము గుర్తు చేసుకోవాలి. లేఖనాల్లో దేవుడు పెట్టడానికి కారణం ఎందుకంటే దేవుడు మనకి నేర్పిస్తున్నాడు రాబోయే కాలములో ఏమి జరుగుతుందని. ఈ యొక్క హగ్గయి గ్రంథంలో ఉండే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇట్స్ అ హిస్టారికల్ బుక్ అన్నమాట. ఇది ఏ ప్రవక్త కూడా యాక్యురేట్గా ఈ మాసము ఈ నెల ఈ తారీఖ అని ఎవరు కూడా ఇవ్వలేదు. హగ్గయి గ్రంథముని ఒక చరిత్రతో నింపబడిన గ్రంథం. చరిత్రం అంటే ఏంటంటే మరలా జరగచ్చు. చరిత్ర అనేది మరలా ఇంకొకసారి జరగచ్చు. హిస్టరీ విల్ రిపీట్.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు హగ్గై గ్రంథములో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రాజు ఎవరు ఏలుతున్నారు, ఎవరు గవర్నరు, ఏ నెల, ఏ మాసములో, ఏ తారీఖులో ఎవరు ఏం మాట్లాడారు, ఏ తారీఖులో పని మొదలు పెట్టాం, అన్ని విషయాన్ని సంపూర్ణంగా ఇచ్చిన ఒక వ్యక్తి అన్నమాట. హగ్గై యొక్క కాలమందు హగ్గై దేవుని మొరపెట్టినప్పుడు రాజు కోఆపరేట్ చేశాడు, అన్యుల రాజు కోఆపరేట్ చేశాడు, గవర్నర్ కోఆపరేట్ చేశాడు, అక్కడున్న 50,000 మందిలో అందరూ కూడా కోఆపరేట్ చేశారు కనుక వాళ్ళు అద్భుతమైన మందిరాన్ని వాళ్ళు నిర్మించారు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఇంకా మనం ముందు వెలిగినట్లయితే ఈ కాలమందున్న దేవునికి ఆలయము ఆయన మహిమ ద్వారా నింపబడిన దేవునికి ఆలయం. దేవునికి స్తోత్రం. మీరు ఉన్న ఆలయము దేవునిక మందిరము, అది దేవునిక మహిమ ద్వారా నింపబడి ఉంది. కాబట్టి అది సాధారణమైన బిజినెస్ ప్లేస్ గా ఉండకూడదని మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం తెలియపరుస్తూ ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనంలో మీరు చూసినట్లయితే దేవునిక మందిరము వ్యాపార స్థలముగా మనం వాడకూడదు. దేవునిక స్థలము ప్రజలు వచ్చి దేవుణ్ణి స్వాతంత్రంగా ఆరాధించాలి. దేవుని ప్రజలు దేక మందిరంలోకి వచ్చి జీవం కలిగిన దేవుణ్ణి మొర్రపెట్టాలి. దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ప్రజలు వచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకొని బాప్టిజం పొంది అభిషేకం పొంది దేవునిలో వర్ధిల్లాలి. ఇట్ ఇస్ నాట్ అ ప్లేస్ ఆఫ్ బిజినెస్. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సమీప కాలంలో కొన్ని సంఘాలు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క రేఖలు అమ్ముతున్నారు, సంఘములో తాయితులు అమ్ముతున్నారు, గుండు కొట్టించుకోమంటున్నారు. వ్యాపారం కలిగిన కేంద్రంగా మారిపోతూ ఉంది. జాగ్రత్త దేవుని బిడ్డలారా, అలాంటి పనులు మనము చేయకూడదు. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన ఏ పనులు కూడా మనము చేయకూడదు. కడవరి దినాల్లో దేవుని మహిమ ద్వారా మన సంఘము నిండి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వేల మంది అమలాపురం నుంచి అనేకులు వస్తున్నారు. కారణం ఎందుకు? ఈ మందిరములో దేవుని యొక్క మహిమ నింపబడి ఉంది. మీరు చూస్తున్నారో లేదు కానీ నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమలాపురం అనేది మ్యాప్లో చాలా చివరిలో ఉంది, చాలా మూలలో ఉంది. హైవే నుంచి కూడా చాలా దూరంలో ఉన్నాం. అయితే ఈ చిన్న ప్రాంతంలో ఇంత పెద్ద సంఘం అనేది ఇది ఒక చరిత్ర. దేవునికి స్తోత్రం. ఈ చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి కాదు, వెస్ట్ గోదావరి కాదు, అనేక డిస్ట్రిక్ట్ లో లేని సంఘముని అమలాపురంలో దేవుని మహిమ ద్వారా దైవ సేవకులైన సీనియర్ సంఘాపురుల ద్వారా దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు. ఇది దేవుని మందిరము, ఇది దేవుని మహిమ ద్వారా నింపబడిన మందిరం అనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని సంఘములోకి వచ్చినప్పుడు భయము భక్తితో దేవుని ఆరాధించాలి. అటు ఇటు దిక్కులు సూపులు చూడడం కాదు, యవనస్తులైన వాళ్ళు ఆ అమ్మాయిని చూడడం, ఈ అబ్బాయిని చూడడం కాదు. దేవుని మందిరములో పాపానికి స్థలం లేదు. పాపంతో వచ్చినవాడు, శాపంతో వచ్చినవాడు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులుగా బయటికి వెళ్ళాలి. The church is not a business place, but it is a place of the living God. Hallelujah. దేవుని వాక్యములో రెండో భాగము దేవుని సంఘము అన్నప్పుడు యేసు ప్రభు వారు తెలియపరిచిన మాట మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే అనేకులు గుడ్డివారు, కుంటివాళ్ళు దేవుని యొక్క ఆలయంలోకి వచ్చి స్వస్థతని పొందుకున్నారంట. అదేలాగా అపోస్తల కార్యం 3వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే దేవాలయం ముందు ఆ యొక్క కుంటివాడు ఉన్నప్పుడు ఆ యొక్క శిష్యులు ప్రార్థన చేసినప్పుడు ఆయన కుంటుకుంటూ జీవిస్తున్న వ్యక్తి నడవడం ప్రారంభించాడు. నడిచి దేవాలయంలోకి వెళ్ళాడు. వ్యాధిగా ఉన్నాను, చాలా మంది అయ్యా నాకు జ్వరంగా ఉంది, నాకు బలహీనలుగా ఉన్నాను, నాకు బాగలేదు అని సంఘాన్ని నుంచి మానివేస్తుంటారు. బాగలేని వాళ్ళకే సంఘం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాగలేని వాడికే డాక్టర్ కావాలి. బాగున్నాడికి డాక్టర్ కావాలా? సరదాకి వెళ్ళి డాక్టర్ నూరు చూసి వద్దామని వెళ్తారా ప్రతి నెల? లేదు కదా. బాగలేనప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా మనం గుర్తు చేసుకోవాలి. మీరు దేవుని ఆరాధించడానికి వచ్చారు, వ్యాధి కలిగిన వాళ్ళు సంఘానికి తీసుకురండి. ఎందుకంటే దేవుని మహిమ ఇక్కడ సంచరిస్తుంది. ఆయన ముడతాడు, మీరు స్వస్థని పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క కడవరి దినాల్లో దేవుని ఆత్మ సంఘముని నింపుతూ ఉంది. దేవుని ఆత్మ ఆయన మహిమ ద్వారా నింపి వ్యాధిగ్రస్తుల్ని, సంఘములో ఉండే వాళ్ళని దేవుడు స్వస్థపరుస్తున్నాడు.
హల్లెలూయా. ఇంకా పిచ్చి ఎక్కువైపోయింది. ఇంకా నా యొక్క జీవిత యాత్రలో దేవుని కొరకై ఏదైనా సాధించాలి. మనము ఆరాధించే దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు. ఐఎమ్ ద గాడ్ హూ హీల్స్ థీ అని చెప్పిన దేవుడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు, మేమే అనలేదు అక్కడ. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుణ్ణి సంపూర్ణంగా మీరు నమ్మాలి. దేవుని ఆలయంలో వచ్చినప్పుడు, దేవుని మహిమ ద్వారా నింపబడిన ఈ ఆలయంలో మీరు వచ్చినప్పుడు మీరు స్వస్థని పొందుకుంటారు. మీరు చేయాల్సింది ఏం తెలుసా? టెస్ట్ చేసుకోవాలి. గుడ్డోలుగా ఉండేవాళ్ళు మీ కళ్ళు బాగా తెరిచి చూడండి, చూడగలుగుతున్నారా లేదా? స్వస్థపరిచాడు దేవుడిని కేకలు వేయండి. కుంటిగా ఉన్నారా? యేసయ్య నన్ను స్వస్థపరచు, యేసయ్య స్వస్థపరచు, యేసయ్య స్వస్థపరచు, బాగా షేక్ చేయండి. విశ్వాసం లెగిసినటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కంతి ఉందా? ముట్టి చూడండి. కంతి ఉందా? ఇంకా ఉందా? ఇంకా ఉందా? చూడండి. ఆరాధన ముందు కంతి బయటికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి ఆ యొక్క గడిచిన కాలమందున ఆలయం కాదు, ఇది దేవుని యొక్క మహిమ ద్వారా నింపబడిన ఆలయం కనుక ఆయన స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు మూడో విషయం తెలియపరిచింది ఏంటంటే, ఆయన స్వరము వినే స్థలము దేవుని యొక్క మందిరము. దేవుని మందిరములో మంత్రాలు వినకూడదు. దేవుని మందిరంలో ఇతర ఆ యొక్క మతాల గురించి మనం మాట్లాడకూడదు. చాలా మంది ఇలాగ మాట్లాడుతుంటారు, ఆ యొక్క శ్లోకాలు చెప్తుంటారు, ఈ శ్లోకాలు చెప్పి ఆఖరిగా బైబిల్ నిజమంటారు. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? దేవుని యొక్క మందసం ముందు అన్ని విగ్రహాలు నమస్కారం చేస్తున్నాయి అంట. అలాగున్నప్పుడు వాటి గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఒక భయంకరమైన ఆ యొక్క పేరు లేదు, ఊరు లేదు, అది అసలు హిస్టరీ లేని ఒక దేవుని తీసుకొచ్చి ఆయన దేవుడైతే మన దేవుడని ఎలా చెప్పగలము? కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది జీవం కలిగిన దేవుని యొక్క స్థలము. ఇక్కడ దేవుని యొక్క మహిమ కలిగిన దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలము. అందుకని యేసు ప్రభు వారు అలవాటు కింద ఏం చేసేవారంటే దేవాలయంలోకి వెళ్ళిపోయేవారంట. చూడండి, మీరు యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ఆయన తెల్లవారుగానే ఒలివ కొండ నుంచి దిగి వచ్చి దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళు బోధించేవారంట. ఎందుకు 5 నుంచి 6:30 వరకు ఎందుకు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకంటే యేసు ప్రభు చేసిన పనిని ఈనాడు మనము చేస్తూ ఉన్నాము. తెల్లవారుగానే యేసు ప్రభు దగ్గరికి రావడము. అమ్మ నువ్వు ప్రార్థన చేయి, అయ్యా నువ్వు ప్రార్థన చేయని చెప్పట్లేదు. వారు వెళ్ళి ఒక్కొక్క మూలలో కూర్చొని ప్రలాపిస్తున్నారు దేవుణ్ణి. కొంతమంది భాషలతో మాట్లాడుతున్నారు, కొంతమంది దర్శనాలు చూస్తున్నారు, కొంతమంది అద్భుత కార్యాలు అనుభవిస్తున్నారు. దేవుని తెల్లవాళ్ళ సమయంలో దేవుని స్వరాన్ని వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఉన్న కాలంలో నుంచి తెల్లవారుగానే ఆయన తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆలయంలో జీవం కలిగిన దేవుని యొక్క స్వరాన్ని వినొచ్చు. బయట బోల్డ్ అని మనుషులు మాట్లాడతారు, ఇక్కడ దేవుడు మాత్రమే మాట్లాడాలి. దేవుడు ఒక్కడే మాట్లాడతాడు ఇక్కడ. కాబట్టి మనము దేవాలయంలోకి వచ్చి మన బలహీనతలో, బాధల్లో, శ్రమల్లో, దుఃఖములో ఆయన సన్నిధానంకి వచ్చినప్పుడు ఆయన నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. నీతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడు, మీతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడు. ఆయన ఎవరికి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యము ద్వారా దేవునితో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ఉన్న గొప్ప లక్షణం ఏం తెలుసా? ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం, ఇలాగ బోల్డ్ని వచనాలు ఉన్నాయి. యేసు ప్రభు వెళ్ళి దేవాలయంలో మాట్లాడిన విషయాలు. యేసు ప్రభు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు లేఖనాలు తీసి ఆయన లేఖనాల ద్వారా మాట్లాడాడంట. యేసు ప్రభు వారు శోధించబడినప్పుడు, ఆయన సైతాన్ ద్వారా శోధించబడినప్పుడు ఆయన లేఖనాలు వాడాడు. కనుక ప్రతి విశ్వాసి నీవు ఈ బైబిల్ గ్రంథం చదవాలి. లేఖనాలు తెలియకపోతే నువ్వు ఎలాగో సైతాన్ని ఎదుర్కొనగలవు? లేఖనాలు నీకు తెలియకపోతే దేవుని కార్యాలు నువ్వు ఎలాగో చేయగలవు? దేవుని బిడ్డలారా, సంఘము అనేది 4వ అంశం తెలుసా? సంఘం అనేది పరలోకపు సంఘానికి, పరలోకముకి సాదృశ్యమైన ఒక సంఘము ఈ భూమిలో ఉండేది. అండి, అర్థమైందా? పరలోకములో మనం ఏమైతే చేస్తామో దాన్ని ఈ భూమిలో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఉదాహరణకి మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. కిమ్స్ కాలేజ్లో చాలామంది మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. హాస్పిటల్లో ఉంటూ వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ చక్కగా ట్రైనింగ్ పొందుకుంటారు.
ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్కి బయటికి వెళ్తారు. అదేలాగానే ట్రైనింగ్ సమయంలో ఈ భూమిలో మనం ఈ ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయంలో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనము పరలోక రాజ్యముకి వెళ్తాము. కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి. యేసు ప్రభు రాకల్లో టీవీ ముందు కూర్చున్న వాళ్ళకి మీరు ఎత్తబడరు, లేకుంటే కథ పుస్తకాలు లేకుంటే ఇతర కార్యాలు చేసే వాళ్ళకి ఎత్తబడరు. సంఘములో నాటబడిన వాడిని మాత్రమే ఆయన రాకల్లో ఎత్తబడతావు. లోకంలో ఏ పరిచరణ చేయి, ఎంత పెద్ద ఎవాంజలిస్ట్గా ఉండు, ఎంత పెద్ద దైవ సేవకుడిగా ఉండు, నువ్వు సంఘములో లేకుండే, ఒక సంఘములో మెంబర్షిప్ లేకపోతే నువ్వు పరలోక రాజ్యంకి ఎత్తబడవు, మినిస్ట్రీలు ఎత్తబడవు, ఆర్గనైజేషన్స్ ఎత్తబడవు. సంఘము మాత్రమే ఆయన రాజ్యములో, ఆయన రాకల్లో ఎత్తబడుతుంది. కాబట్టి మన్నా జూబిలీ చర్చ్ సంఘము ఎత్తబడే సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎత్తబడతారో లేదో కానీ ఆయన రాకల్లో ఎత్తబడే సంఘము మన సంఘము. హల్లెలూయా. అద్భుతమైన ఆరాధన. లోకంలో తెలుగు ప్రజలు ఎంతమంది అయితే యూట్యూబ్లో చూస్తున్నారు తెలుసా మన ఆరాధన క్రమాల్ని? ఎంత అద్భుతమైన స్తుతి ఆరాధన, ఎంత అద్భుతమైన క్రమం అంది, ఎంత అద్భుతంగా ప్రతి వారం బల్ల కార్యక్రమం. ఏ సంఘములో లేదు ఇలాంటి కార్యక్రమాలు. ఎంత అద్భుతంగా దేవుడు స్తుతి ఆరాధన నడిపించడానికి అద్భుతమైన వాయిద్యాలు దేవుడిచ్చాడు. పట్టజాలని సంఘాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని మందిరము, ఇది దేవుని మహిమ ద్వారా నింపబడిన మందిరము. దేవుని బిడ్డలారా, మన శరీరాన్ని దేవుని ఆలయంకి పోల్చాడు దేవుడు. మీరు నా యొక్క ఆలయమై ఉన్నారు అన్నాడు. అంటే ఏంటి అర్థము? ఒక సంఘానికి ఒక బాడీ, మన యొక్క శరీరానికి ఒక లింక్ ఉందన్నమాట. మనకి అర్థం కాదు కొన్నిసార్లు. ఈ మొబైల్కి ఆ నెట్వర్క్ నుంచి శాటిలైట్కి నెట్వర్క్ ఉందండి. అలాగనే ప్రతి మానవుడైన వాడు ఒక టవర్కి నెట్వర్క్ అయి ఉండాలి. ఆ నెట్వర్క్ నుంచి డైరెక్ట్గా ఆ యొక్క శాటిలైట్కి లింక్ అయి ఉంటుంది. అదేలాగానే ప్రతి విశ్వాసి కూడా ఒక సంఘములో లింక్ అయి ఉండాలి. ఆ సంఘం నుంచి పరలోక రాజ్యంకి నువ్వు లింక్ అవుతావు. కంటి ద్వారా కనిపిస్తుందా లింక్ అయ్యారా లేరని? కనిపించదు. ఈ ఫోన్ చేసినప్పుడు నీ లింక్ తెలుస్తుంది అనమాట, ఏ టవర్లో కనెక్ట్ అయి ఉన్నావని. కొన్ని ఏమో సిగ్నల్ వీక్గా ఉంటుంది. సిగ్నల్ వీక్గా ఉన్నావంటే ఏంటి అర్థము? నువ్వు సంఘం నుంచి దూరంగా ఉన్నావని అర్థము. సంఘం నుంచి దూరంగా ఉంటే నీ సిగ్నల్ స్లోతో వస్తుంది. నువ్వు ఎంత దగ్గరగా ఆ యొక్క టవర్ దగ్గర ఉంటావో అంత బాగా బలంగా నీ సిగ్నల్స్ ఉంటాయి. లేకుంటే దేవుడు మాట్లాడే మాట నువ్వు వినలేవు. ఇతరులు దేవుని స్థలంలో నిలబడి మాట్లాడే మాట నువ్వు వినలేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి సమీపంగా ఉండాలంటే నువ్వు దేవునికి ఆలయంలో చేర్చబడి ఉండాలి, నువ్వు దేవునికి ఆలయంలో నాటబడి ఉండాలి. కాబట్టి ఈ సంఘము పరలోక రాజ్యం లింక్ అయి ఉంది. ఈ యొక్క శరీరమైన మన సంఘము ఈ సంఘానికి లింక్ అయి ఉంది. కాబట్టి ఇక్కడ 3 రకాలైన బలిపీఠాలుగా ఉన్నాయి. మన హృదయము మొట్టమొదటి బలిపీఠము, రెండోది దేవునికి ఆలయంలో ఉన్న దేవునికి సన్నిధి, రెండో బలిపీఠము, మూడో బలిపీఠము పరలోకములో ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. 5వ విషయము, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించే సంఘముగా ఉండాలి. యేసు ప్రభు వారు వెళ్ళేటప్పుడు చెప్పారు, మీరు ఆత్మ గురించి మీరు కనిపెట్టుడి. కాబట్టి దేవుని సంఘములో ఆయన మహిమను అనుభవించాలంటే మీ హృదయ వాక్యలు ఆయన తట్టేటప్పుడు మీరు తెరిచి దేవాని ఆత్మతో నింపని నువ్వు ఆయనను అడిగినట్లయితే ఆయన ఆత్మ కార్యాలు ఈ దినమే ఇప్పుడే నువ్వు చూస్తావు. దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన ఆత్మ కార్యాలు అనుభవించలేని పరిస్థితిలో ఉన్నావంటే యు ఆర్ ఐసోలేటెడ్ హ్యూమన్ బీయింగ్. లేకుంటే మీరు రాటి లాంటి ఒక మనిషిగా మారిపోయారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మనము దేవునికి ఆత్మ అనుభవాన్ని పొందుకోవాలి. అందుకని సంఘములో 5 రకాలైన పరిచర్యలు జరగాలి. సంఘములో 9 రకాలైన వరాలు ఉండాలి. 9 రకాలైన ఫలాలు ప్రతి విశ్వాసు కలిగి ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనది ఆత్మ కార్యాలు. ఈ అంత్య దినాల్లో ఆత్మ కార్యాలు సంఘములో జరగాలంటే ప్రతి విశ్వాసి అగ్ని ద్వారా నింపబడాలి. ప్రతి విశ్వాసి ఆత్మ ద్వారా నింపబడి ఉండాలి. దేవుని మహిమను మీరు అనుభవించాలంటే బ్యాటరీ ఉండాలి. బ్యాటరీ లేకపోతే కనెక్ట్ అయిపోద్దా? బ్యాటరీ ఉంటే అయిపోద్దా? అవదు. సిమ్ కార్డు ఉండాలి. సిమ్ కార్డు ఉంటే అయిపోద్దా? ఈ మొబైల్ అంతా బాగా పనిచేయాలి. అదేలాగానే మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడు అది పవర్ అన్నమాట. మనకి పవరు
ఆ పవర్ ద్వారా దేవుణ్ణి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడానికి ఒక గొప్ప అవకాశం కలుగుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు అలసట చేయకూడదు, దుఃఖ పెట్టకూడదు. పరిశుద్ధాత్మ దేవుడిని స్వాతంత్రంగా ఆయన తిరగాలి, స్వాతంత్రంగా ఆయన ప్రజల్ని ముట్టాలి, స్వాతంత్రంగా ఆయన అనుభవాన్ని మీరు అనుభవించాలి. కాబట్టి సంఘముకు వచ్చేవాడు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకోవాలి. 6వ విషయము, సంఘముకు వచ్చేవాడు ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూసినట్లయితే, నా ఆలయము ప్రార్థనా మందిరము, అన్ని దేశాలు అన్ని రకాలైన ప్రజలకి ఒక ప్రార్థనా మందిరము. ప్రార్థన అంటే ఏం తెలుసా? జీవం కలిగిన దేవునితో మాట్లాడటము. అంటే మన దేవుడు ఆయన మాట్లాడితే మనం వింటా ఉండడం కాదు, మనం మాట్లాడినను ఆయన వినే దేవుడు కనుక ఆయన ప్రార్థన చేయమంటున్నాడు. కాబట్టి మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే ఏకాంతమైన ప్రార్థన ఉండాలి, సంఘములో వచ్చి ప్రార్థన చేయాలి. మనం అందరం కూడా ప్రార్థనా పరులుగా ఉండాలని యేసయ్య ఆశపడుతున్నాడు. యేసు ప్రభు వారి శిష్యులకు తెలియపరిచిన మాట ఏం తెలుసా? గంట సేపన మీరు మోకరించి ప్రార్థన చేయండి. రండి, తెల్లవారుజామున ఆరాధనకి రండి, గంట సేపు మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ అలవాటు నేర్చుకున్నట్లయితే ఇంకా సాధారణంగా మీ ఇంట్లో డైలీ చేయడానికి ఒక అలవాటుగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం. మన ప్రార్థనలు వినే దేవుడు, ఆయన మన మొరని ఆలకించే దేవుడు. ఐగుప్తు దేశంలో నిర్గమకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఇంకా ముందుకు వెళ్ళి చూసినప్పుడు ఐగుప్తు దేశంలో ప్రజలు ఏడుస్తూ ఉండగా ఆయన విన్నాడంట, వాళ్ళ మొరని ఆలకించాడంట. అందుకని ఆయన దిగి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ మొరని ఈ ఉదయకాలమందు ఆయన వింటూ ఉన్నాడు. 7వ విషయము మీరు చూసినట్లు లూకా సువార్త 24వ అధ్యాయము 53వ వచనంలో చూసినట్లయితే, ఆయన ఆరాధన, ఆయన స్థలములో ఆయన్ని ఆరాధించడము, స్తుతించడానికి రావాలి. పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దివారాత్రములు ఆయన్ని ఆరాధిస్తున్నారంట. ఈ భూమిలో ఉన్న నీవు కూడా ఆయన్ని ఆరాధించడానికి, ఆయనని మహిమపరచడానికి దేవుని సంఘములోకి రావాలి. ప్రజల్ని మహిమపరచడానికి కాదు, ప్రజల్ని మెచ్చుకోవడానికి కాదు, ప్రజలు గురించి ఆలోచిస్తూ రాకూడదు. దేవుని ఆలయంలోకి నువ్వు వచ్చినప్పుడు దేవుని స్వాతంత్రంగా ఆరాధించు. చైల్ పైకెత్తి ఆరాధించు, డాన్స్ వేసి ఆరాధించు, గంతులేసి ఆరాధించు, భాషలు మాట్లాడి ఆరాధించు. నువ్వు ఆరాధించడానికి దేవుని స్థలానికి వచ్చి ఉన్నావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఆరాధించాలి. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క ఆరాధన దేవుని యొక్క సన్నిధానంని మన మధ్యలోకి తీసుకువస్తుంది. మనము ఆరాధించినప్పుడు మనము దేవుని యొక్క మహిమను మనము చూడొచ్చు. ఆయన స్తుతుల మధ్యలో ఆసీనుడైన దేవుడు. మనము స్తుతించేటప్పుడు దేవుని యొక్క మహిమ ఆలయంలోకి దిగి వస్తుంది. ఈ ఆలయంలో ప్రాముఖ్యమైన కొన్ని పాత్రలు ఉన్నాయి. ఏంటంటే దైవ సేవకులు, లేకుంటే కాపరి అంటారు. కాపరి చాలా ప్రాముఖ్యం. గొర్రెలకి కాపరికి కనెక్షన్ బాగుండాలి. గొర్రెలకి కాపరికి కనెక్షన్ బాగలేకపోతే గొర్రెలు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతాయి. చాలా మంది అలాగనే అయిపోతున్నారు. అక్కడ అలాంటి కార్యాలు చదువుతూ అలాగే వెళ్ళిపోతారు. ఇక్కడ ఏదో ఒకటి మాట అంటే ఇక్కడ వెళ్ళిపోతున్నారు. గొర్రెలైన మీరు సంఘానికి కనెక్ట్ అయి ఉండాలి. వీక్గా ఉండకూడదు, అక్కడిక్కడికి గంతులు వేస్తూ ఉండకూడదు. ఒక సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘం ఒక నియమాలకి కట్టుబడి ఉండాలి మీరు. కాబట్టి ఆ విషయాన్ని మీరు నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. కాబట్టి సంఘ కాపరి విశ్వాసులను మీరందరూ కూడా గొర్రె పిల్లలు. కాబట్టి సంఘ కాపరి యొక్క స్వరాన్ని గొర్రె పిల్లలు వినాలి. ఇక్కడ గొర్రె ఎవరు? విశ్వాసులు. సంఘ కాపరి ఎవరు? ఆ ప్రధాన సంఘ కాపరి అయిన యేసు ప్రభు వారు. ఇక మనం ముందుకు వెళ్ళినట్లయితే యేసు ప్రభు రక్తము ద్వారా మనమందరం కూడా ఆయన ఆలయంలోకి వచ్చాము. లేకపోతే ఇంకా ప్రత్యక్ష గూడారం లాంటిది కట్టేసుకొని, గూడారాలు కట్టేసుకొని మనం బ్రతికే వాళ్ళమే. ఈనాడు ఆలయాలు ఎందుకు కడుతున్నాము? ఎందుకంటే యేసు ప్రభు రక్తం ద్వారా, ఆయన సిందించిన ప్రతి బొట్టు రక్తము ద్వారా మనమందరము కూడా అది పరిశుద్ధ స్థలములోకి వచ్చి మన పాపాలు కడుక్కొని యేసు క్రీస్తు రక్తం ద్వారా కడిగి మనము బయటికి వెళుతూ ఉన్నాము దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే యేసు క్రీస్తు శరీరము ఆయన రక్తంలో మనము పాలు పొందుతున్నామో మన శరీరంలో ఒక రూపాంతరం పొందడానికి ఒక గొప్ప అవకాశం ఉంది. ఇంకా దేవుని వాక్యము, దేవుని సంఘాన్ని గురించి చూసినట్లయితే ఇక్కడ పెళ్ళైన మీ అందరూ కూడా పెళ్ళవేటప్పుడు మీకు వివాహం గురించి వర్తమానం అందించినప్పుడు క్రీస్తు సంఘానికి శిరసైనలాగా భార్యకి భర్త శిరసై ఉన్నాడు. కాబట్టి సంఘము ఎంతవరకు వచ్చిందంటే, సంఘము పరలోకపు సంఘము, ఆ యొక్క పరలోకపు సంఘముకి భూలోక సంఘానికి ఒక కుటుంబానికి లింక్ అయి ఉంది.
కాబట్టి యేసు ప్రభువారు సంఘానికి ఎలాగూ శిరస్సై ఉన్నాడో, మీ యొక్క కుటుంబానికి ఆ యొక్క భర్త గారు శిరస్సై ఉన్నాడు, భార్య ఆయనకి ఆలయమై ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘం అనే మాటని సాధారణంగా తీసుకోకూడదు, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, సంఘానికి విరోధంగా మాట్లాడకూడదు. మనం ఇక్కడికి వచ్చింది క్రీస్తుని ఆరాధించడానికి, మనం ఇక్కడికి వచ్చింది క్రీస్తుని మహిమపరచడానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ క్రీస్తు యేసు ప్రభు వారు 2000 సంవత్సరాలకు ముందు మనమందరం కూడా ఒక స్థలంలో కూడుకోవాలని 12 మంది శిష్యులు ఎన్నుకున్నాడు. ఆఖరిగా ఆయన ప్రతి బొట్టు రక్తాన్ని కల్వరి శిలువలో సిందించి ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఎందుకు తెలుసా? నీవు నేను ఆయన ఆలయంలో ఆరాధించడానికి, ఈ ఆలయంలోకి రావడానికి ఎన్ని తెప్పలు పడుతున్నాం. ఉదయం లెగిసినప్పుడు ఇంకాసేపు పడుకోలే ఆదివారం అని, ఇంకో కాసేపు పడుకో వచ్చే వారం వెళ్దులేని సైతాన్ చెప్తుంటుంది. ఎందుకు? దేవుని యొక్క ఆలయంలోకి వస్తే నీ జీవితం మారిపోద్ది కనుక. కాబట్టి ఈ ఉదయ కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి అందరినీ కళ్ళు మూసుకుందాం. చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. మీ జీవితాన్ని ఒకసారి పరిశీలించి చూసుకోండి. ఈ ఉదయ కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. సంఘ పరిచర్యలో సంఘ ఆ యొక్క ప్రేయర్స్ నాయకులు కావాలని ప్రతి వారం అనౌన్స్మెంట్ చేస్తున్నాం. దేవుని ఒక పరిచర్యను పాలుభాగం సావడానికి నీకు దేవుడు తాళంతులు ఇచ్చినప్పుడు ఎందుకు వెనకడుగేస్తున్నావు? దేవునితో మాట్లాడుతున్నాడు. నీ గ్రౌండ్ ఉండే కొంతమంది విశ్వాసుల్ని సంఘము కొరకే ఒక నాయకుడిగా ఉండి నడిపించలేవా? దేవుడు నీకు తాళంతులు ఇచ్చి ఇంకా ఎందుకు వెనకడుగేస్తున్నావు? వాలంటీర్లు కావాలంటున్నాం. దేవుని పని కన్నా లోక పని ఎక్కువైపోయిందా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలమందు దేవుని పరిచర్యలో, దేవుని యొక్క పనిలో ఇంకా ఎంతో మంది కావాలన్నప్పుడు నీ బిడ్డల్ని లోక పనికి ఇస్తున్నావు. దేవుని యొక్క పరిచర్యకి, దేవుని యొక్క సంఘానికి నీ బిడ్డల్ని అప్పగించట్లేదు, బైబిల్ స్కూల్కి పంపించట్లేదు. ఒకసారి నీ గురించి ఆలోచించాడు. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. కొంతమంది ముఖాముఖిగా మాట్లాడుతున్నారు, కొంతమంది దర్శనాలు చూస్తారు ఈ సమయమందు. ఎందుకంటే ఇది దేవుని యొక్క మందిరము, దేవుని మహిమ ద్వారా నింపబడిన మందిరము. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించి చూసుకోండి. ఈ వారం నుంచి నేను క్రమం తప్పకుండా నేను దేవుని యొక్క ఆలయంలోకి వస్తాను. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినాను నేను దేవుని ఆలయంలోకి వచ్చి నేను దేవుని ఆరాధిస్తాననే వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ప్రతి వారం కూడా ఈ ఆలయంలోకి వస్తాను. ప్రతి వారం నేను దేవుని ఆరాధిస్తాను. నాకు ఎన్ని వ్యాధులు, ఎన్ని బలహీనతలు, ఎన్ని కష్టాలు వచ్చినా నేను దేవుని ఆరాధిస్తాననే వాళ్ళు మీ చేతులు పైకెత్తండి. ఇంతమంది నా చేతులు పైకెత్తేది. దేవుని ఆలయంలోకి వచ్చి నేను దేవుని ఆరాధిస్తాను. చాలా సంతోషం. చేతులు కింద పెట్టండి. రెండో క్వశ్చన్, యేసు ప్రభుని నేను స్వరక్షకుడిగా స్వీకరించాలని ఆశపడుతున్నాను. నేను యేసు ప్రభు కొరకే సాక్షుడిగా ఉండాలని ఆశపడుతున్నాను. నేను పాపిని, ఇంకా నీటి బాప్టిజం పొందలేదు. నేను నీటి బాప్టిజం పొంది యేసయ్యకి సాక్షులుగా ఉండాలనే వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. చాలా సంతోషం. ఒకసారి లేచి నిలబడండి. కుడి చేయి పైకెత్తిన వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. నేను మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంకా నీటి బాప్టిజం పొందని వారు, యేసు ప్రభుని స్వరక్షకుడిగా స్వీకరించిన వాళ్ళు మాత్రమే మీరు లేచి నిలబడాలి. అందరం కాదు. చాలా సంతోషం. అలా ముందుకు రండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. త్వరగా రావాలి. లేచి నిలబడిన వాళ్ళు వేగంగా రండి. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇంకా ఎవరైతే నీటి బాప్టిజం పొందుకుని లోక పాపంలో జీవిస్తున్నావో యేసు ప్రభువు వారితో మాట్లాడుతున్నాడు. నేను ఈ సంవత్సరంలో ఈస్టర్ దినమందు బాప్టిజం పొందాలి. యేసు ప్రభు కొరకే నేను జీవించాలి. ఇంతకాలం నా కొరకే జీవించాను. నేను యేసు ప్రభు సాక్షులుగా మారాలి అని వాళ్ళు రండి. చాలా సంతోషం. ఓ రాబా బాబా మీ పాపాలు ఒప్పుకోండి. పాపి నేను చెప్పండి. మన దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. యేసయ్య గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఓ థాంక్ యూ లార్డ్. ఇంకా ఏమనొస్తున్నా
ఆగదు. ఆ తర్వాత బాప్టిజం తీసుకుందాం అనుకుంటున్నామేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే నీకు తిరిగి సమయము. యేసయ్య దగ్గరికి రా. నిన్ను ఆయన రక్షించాలని ఆశపడుతున్నాడు. ఆయన రాజ్యంలో చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. Thank you, Lord. Thank you, ముందుకు వచ్చిన మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి నిర్ణయం చేశారు జీవితంలో. యేసయ్యని స్వరక్షకుడిగా స్వీకరించి నీటి బాప్టిజం పొందడము దానికన్నా గొప్ప ధన్యత ఏమీ లేదు లోకంలో. దానికన్నా గొప్ప ధన్యత ఏమీ లేదు. మీరు ముందుకు వచ్చారు. మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఒకసారి నా వెనక ఈ ప్రార్థన చెప్పండి. ఈ ప్రార్థన చెప్పినట్లయితే మీ పాపాలన్నీ క్షమించబడతాయి, మీ శాపాలన్నీ పోతాయి. ఈ దిన నుంచి మీరు దేవుని బిడ్డలుగా మార్చబడతారు. ఈస్టర్ దినమందు మీకు నియమించబడ్డ దినమందు మీకు చక్కగా బాప్టిజం పొందుకోండి. దేవునికి సాక్షులుగా ఉండండి. ఈ మాట చెప్పండి. యేసయ్యా, నేను పాపిని, మీకు వ్యతిరేకమైన పాపముని నేను చేశాను, నన్ను క్షమించుము, నీ బిడ్డగా నన్ను చేర్చుకో. యేసయ్యా, నన్ను క్షమించిందని మీకు వందనాలు, నన్ను కడిగిందని మీకు వందనాలు, నీ బిడ్డగా నన్ను చేర్చుకుందని మీకు వందనాలు. ఈ దినం నుంచి మన్నా జూబ్లీ చర్చ్లో నేను పాలుభాగస్తులుగా ఉంటాను, మీకు సాక్షులుగా ఉంటాను, నీటి బాప్టిజం పొందుతాను. యేసు నామందు ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. వెలుగుచ్చి అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామా? వెల్కమ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. పూర్ణుడై పాస్టర్ ఎర్నెస్ట్ తాతపుడి దేవుని ప్రజల మధ్య వాడబడుచున్నారు. యేసు ప్రభువారు సర్వ సృష్టి మానవుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొన్ని సాక్ష్యములు విందాము. వెలుగు చూడగా యేసు నామం కానీ ఇక్కడ మాత్రం కనిపించింది.